వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుపై ఇంతవరకు ఇటు పోలీసులు అటు ప్రభుత్వం నోరు మెదపలేదు. వర్రా రవీంద్రారెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్నారు అతని భార్య కళ్యాణి. మరోవైపు సోషల్ మీడియా పేరుతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాలను ఖండించారు ఎంపీ అవినాష్ రెడ్డి. రవీంద్రారెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుపై ఇంతవరకు అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ నోరు మెదపలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వర్రా రవీంద్రారెడ్డి ఆచూకీకి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా? మహేశ్వరి, ఇంతవరకు కూడా వర్రా రవీంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆచూకీ తెలియలేదు. 5వ తేదీ ఉదయం అతన్ని తీసుకువెళ్ళినటువంటి పోలీసులు ఆ తర్వాత కడప తాలూకా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడ 41A నోటీసులు ఇచ్చి పంపించేసామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్నూలు DTCలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో మొన్న సాయంత్రం అతన్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత కర్నూలు DTCకి తరలించారని చెప్తున్నప్పటికీ కూడాను పోలీసులు మాత్రం ఎటువంటి స్టేట్మెంట్ కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ అతను మా అదుపులోనే ఉన్నాడా లేదా అనేది కూడా తెలియడం లేదు. కొన్ని పత్రికలు కానీ వీటిలో వస్తున్నటువంటి వార్తలను బట్టి త్రుటిలో జారుకున్నాడు అరెస్టు చేసే సందర్భంలో అని చెప్పేసి ఒక సందర్భంలో, లేదు అరెస్టు చేశారని ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితుంది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా అతని భార్య కళ్యాణి స్పష్టంగా చెప్తుంది, ఏదైనా నా భర్తకు జరిగితే కనుక హోమ్ మినిస్టర్ అనిత ఈ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్తున్నారు. ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తమకి సమాచారం ఇవ్వలేదు, ఏం చేస్తున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఇదే విధంగా కేసుల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే వేంపల్లిలో ఒక ఛానల్కి సంబంధించిన విలేకరు మీద కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక అక్రమ కేసు బనాయించారనేది కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏ ఎవరైతే రాఘవరెడ్డి ఉన్నాడో, రాఘవరెడ్డి ఇంటిని మొన్న రాత్రి పోలీసులు అర్ధరాత్రి దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి సోదాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సందర్భంలో రాఘవరెడ్డి ఇంట్లో లేడు. ఆ తర్వాత అతనికి సంబంధించి కూడా అతను కూడా అదుపులోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అంటే చివరికి చాలా కేసులు, అంటే ఇప్పుడే ఇంకొక కీలకమైనటువంటి అంశం ఇదే పులివెందులలో కస్నూరుకి సంబంధించి, అంటే బీటెక్ రవి ఊరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కేసు పెట్టాడు అని చెప్పేసి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవ్, అదేవిధంగా అర్జున్ రెడ్డి అనేటువంటి వ్యక్తుల మీద, అదే రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అది కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. అంటే కస్నూరుకు సంబంధించి ఆ గ్రామానికి, బీటెక్ రవి సొంత గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి తనను సోషల్ మీడియాలో కులం పేరుతో దూషించారు అని చెప్పేసి ఒక కేసు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా ఇలా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకు కూడా వర్రా రవీంద్రారెడ్డి ఆచూకీ ఎక్కడుంది అనేది మాత్రం ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.